హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యశు తిరుపతి బ్లాగ్స్. కాణిపాకంలో అయితే రూమ్స్ గురించి నేను షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదా, ఫుల్ వీడియో అయితే కూడా చేస్తాననేసి, రూమ్ అయితే ఎలా ఉంది, ఎలా తీసుకోవాలి, ప్రైస్ ఎంత ఉంటుంది అనేసి. సో ఈ వీడియోలో అయితే చూసారు. మీరు ఇక్కడ చూసినట్లయితే మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయన్నమాట ఈ కాటేజెస్. సో మన కాణిపాకము దేవస్థానంకు సంబంధించిన కాటేజెస్ ఇవి. సో బ్లాక్ నెంబర్ 1, బ్లాక్ నెంబర్ 2 అనమాట. రెండు అయితే ఉన్నాయి ఇక్కడ కాటేజెస్, పెద్ద పెద్దవి. సో మీరు ఇటు స్ట్రైట్గా వెళ్ళారంటే ఇక్కడ నుంచి ఓన్లీ 700 మీటర్స్లో అయితే టెంపుల్ అయితే ఉంది, వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి. సో ఏసీ నాన్ ఏసీ గదులు అయితే అనేసి రాసింది కదా అక్కడైతే. సో మీకు ఇక్కడైతే చూడొచ్చు, ఈడ కూడా మీకు పెద్దగానే ఉంది, వినాయక సదన్ యాత్రికులకి వసతి గదులు అని రాసింది. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంది, అవుట్స్కట్స్ అంతా కూడా ఎలా ఉంది ఏమనేసి అయితే చూద్దాం. సో నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే అక్కడే పార్కింగ్ అయితే పెట్టుకున్నాను వెహికల్ కూడా. సో పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో మీరు ఇక్కడ పక్కన రైట్ సైడ్లో కూడా కేఫ్ లాగా మనకి టీ కాఫీ టిఫిన్స్ కానీ అక్కడ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఇక్కడ ఫ్రీ వాటర్ అనమాట. సో లెఫ్ట్ సైడ్లో పెద్దగా వాటర్ ప్యూరిఫైయర్ అయితే పెట్టారు. సో బ్లాక్ నెంబర్ 1 అనేసి అక్కడైతే రాసింది కదా. సో బ్లాక్ నెంబర్ 1 అదే, అక్కడికే వెళ్ళాలి మెయిన్. ఫస్ట్ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి కింద కౌంటర్ అయితే ఉంటుంది, ఆ కౌంటర్లో అయితే అడగాల్సి ఉంటుంది. సో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అలాంటివి అయితే యాక్సెప్టెడ్ అయితే లేదు, ఓన్లీ క్యాష్ మాత్రమే. సో బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్. సో రూమ్స్ అయితే కూడా ఖచ్చితంగా అయితే దొరుకుతాయి, ఎందుకంటే కాణిపాకం సంబంధించినట్టు కాబట్టి ఎప్పుడు రూమ్స్ అయితే ఖాళీగానే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు, అంత క్రౌడ్ అయితే ఇక్కడ ఉండదు. సో మీరు 99% దొరుకుతాయి ఎవరైనా ఇక్కడ నైట్ స్టే చేయాలి అనుకునే వాళ్ళకైతే. సో కౌంటర్ అయితే ఇదే, ఈ కౌంటర్లో అయితే వచ్చి మీరు అడగాల్సి ఉంటుంది, మాకైతే రూమ్ కావాలి అనేసి. అయితే ఖాళీ ఉంటే ఖచ్చితంగా అయితే 99% అయితే ఇస్తారు. సో మీరు నెక్స్ట్ అయితే వెళ్ళే రూమ్ అయితే చూద్దాం ఎలా ఉంది ఏమనేసి అయితే. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు రూమ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి రూమ్ ఇంటీరియర్ అంతా కూడా ఎలా ఉందని అయితే చూసేద్దాం. సో నెక్స్ట్ అయితే మనకి రూమ్ కాస్ట్ అయితే సింగిల్ బెడ్రూము 2 బెడ్స్ అయితే ఇస్తారు, 700 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ అయితే 1000 రూపీస్ ఏసీ రూమ్ ఇస్తారు, 2 బెడ్స్. నెక్స్ట్ అవైలబిలిటీలో అయితే సూట్ రూమ్ అయితే ఉంటాయి, 2100 రూపీస్ అనమాట. ఏసీ రూమే 3 మెంబర్స్ ఆర్ 4-5 మెంబర్స్ వరకు అయితే ఇబ్బంది లేకుండా అయితే ఉండొచ్చు సూట్ రూమ్లో అయితే. సో ఇప్పుడు ఈ రూమ్ వచ్చాం కదా, ఈ రూమ్ అయితే 700 రూపీస్ అనమాట, 3 మెంబర్స్ వరకు అయితే స్టే చేయొచ్చు. సో రూమ్ కూడా నార్మల్గా అయితే ఉంది, మరీ అంత హెవీగా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. సో బాత్రూమ్లో అయితే కూడా 2 బాత్రూమ్స్ అయితే ఇచ్చారు, అటు ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ అయితే వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. సో 5-6 మెంబర్స్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్కి వరకు అయితే స్నానాలకు కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ ఏమంటే రూమ్ అయితే మరీ హెవీగా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. సో అన్ని రూమ్లు ఇలాగే ఉంటాయని మాత్రం అయితే చెప్పను, మిగతా రూమ్స్ కూడా వేరే విధంగా నీట్గా ఉండొచ్చు. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ముగ్గురికి షేర్ చేయండి తెలియని వాళ్ళకైతే.